ఆయన పక్కన ఉండగానే చెప్పాను నేను. అదే జరిగింది. అలాగే కూటమి గెలిచింది. కేకే కూడా గెలిచాడు అనుకుంటున్నాను. అంత షార్ప్గా ఆయన జ్యోతిష్కుల్లో చెప్పినట్టు అనిపిస్తుంది. సర్వే సంస్థలు అయితే కొంచెం అటు ఇటుగా చెప్తూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అలాంటి దౌర్భాగ్యకర స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం స్వయంకృతాపరాధంగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా తిరస్కరించారంటే, ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇంత ఓటింగ్ శాతంలో తేడా లేదు. గతంలో వైసీపీకి 151 సీట్లు వచ్చినా ఆ రోజున 5,000 గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ అసలు 50,000, 70,000, 60,000, 30,000, 50,000 అట్ట ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రతీకార రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా సింహభాగం పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన మీద ఓ 30 కోట్ల రూపాయల కుంభకాండాన్ని చూపి ఆయన అరెస్ట్ చేసి దానికి భారీ మూల్యం చెల్లించాడు. అలాగే సొంత చెల్లికి నచ్చపోయినా పర్లేదు, కన్న తల్లికి కూడా నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా నచ్చుతాడు అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆత్మావలోకం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరలా.